ఎవ్వరూ ఉండరు అని చెప్పాడు. అది విని ఆ పావురం ప్రాణం లేచి వచ్చినట్లయింది. చెప్పినట్టుగానే గరుత్మంతుడు పావురాన్ని దూరంగా ఉన్న పర్వతాల మీద నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి గరుడు మరలా కైలాసంలో ద్వారం దగ్గర కూర్చున్నాడు. అంతలో యముడు లోపలి నుండి వచ్చి పావురము ద్వారం దగ్గర లేకపోవడంతో వెతుకుతూ ఉండగా గరుత్మంతుడు చూసి, "ఏమి యమధర్మరాజా, పావురం కోసం వెతుకుతున్నట్టున్నారే? అది ఇక్కడ లేదు. నేను దాన్ని కోటాను కోట్ల దూరంలో ఉన్న లోకాలోక పర్వతంపై వదిలి వచ్చాను. అది నిర్భయంగా ఉన్నది" అన్నాడు. ఈ మాటలు విన్న యమధర్మరాజు పకపకా నవ్వి, "అయితే దాన్ని అక్కడకు చేర్చావా? ఇంతకు ముందు దాన్ని చూసినప్పుడు కొన్ని క్షణాల తర్వాత లోకాలోక పర్వతం మీద మృత్యువు నోటిలోనికి వెళ్ళాలి. దాని చావు అక్కడ రాసి పెట్టబడింది. అయితే నేను దానిని ఇక్కడ చూసి చాలా ఆశ్చర్యపోయాను.